హాయ్ మా, ఎలా ఉన్నారు? ఇప్పుడు మామూలు టాపిక్స్ మాట్లాడుకుందాము. సో మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండి మీ దృష్టిలోకి వచ్చిన ఏ విషయమైనా కానీ నేను కొంచెం చెప్పగలను అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా. ఎందుకంటే డిస్కస్ చేసుకుందాము. నాకు నా వ్యూవర్స్ అందరూ చాలా ఇష్టంతో చూస్తారు, చాలా ఇష్టంగా మేడం ఇవి బాగుంటాయి అన్నట్టుగా చూస్తూ ఉంటారు, లలిత ఇవి చాలా బాగుంటాయని చెప్తూ ఉంటారు. సో జనరల్గా అంటే ఇది ఏదో పెద్ద డిస్కషన్ అని కాదు, కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కూడా అలాంటిదేమ్మా. ఇది చాలామందిని చూస్తూ ఉంటాము, మనం ఫేస్ చేస్తూ ఉంటాము. జనరల్గా ఇళ్లల్లో, కొన్ని ఇళ్లల్లో ముఖ్యంగా నేను ఇప్పుడు హస్బెండ్స్ గురించే మాట్లాడుతూ ఉన్నాను, కానీ వాళ్ళు పిల్లలు కావచ్చు, అత్తగారులు కావచ్చు, అమ్మలు కావచ్చు, నాన్నలు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైతే మిమ్మల్ని దారుణంగా విసిగిస్తూ ఉంటారు, అంటే అంటే తప్పు, అంటే తప్పు, కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైతే తప్పు, తక్కువైతే తప్పు, ప్లేట్ ఇలా పెట్టావేంటి అని అనడం తప్పు, టీపాయ్ ఇక్కడ పెట్టావేంటి అనడం తప్పు, ఏంటి ఈ చీర కట్టుకున్నావు, నీ చీర అసలు బాగలేదు, ముష్టి నగలు వేసుకున్నావు, రెడీ అయితే ఎవరి కోసం రెడీ అయ్యావు, రెడీ కాకపోతే ఎప్పుడు సన్నాసిలాగుంటావు, ఇలా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా ఇళ్లల్లో. మనం ఏం చేస్తూ ఉంటాం, మన వాళ్ళే కదా, పోనీలే ఏముంది, ఈరోజు ఏదో మూడ్ బాగాలేదు, ఓర్చుకుందాము, పాపం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓర్చుకుందాము అనుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది అది, అప్పటికి కూడా ఓర్చుకుంటాము. అవునా కదమ్మా? ఇలా మీరు ఇళ్ళలో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే నేను అందరినీ అంటం లేదు మా, కొన్ని ఇళ్లల్లో అని చెప్తున్నాను. అందుకనే ఏమనుకుంటామంటే ఇది ఏముంది, మనుషులంటే రకరకాలుగా ఉంటారు, ఓర్చుకోవచ్చు, తప్పులేదు. ఫ్యామిలీ కావాలి అంటే కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉండాలి అనుకుంటూ ఉంటాం. ఎప్పటి వరకు? మీరు కూర్చున్నా నించున్నా తప్పైతే, తుమ్మినా దగ్గినా తప్పైతే, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా, మిమ్మల్ని ఒకరోజు కూడా మనశ్శాంతిగా ఉంచనివ్వకుండా, పక్కన వాళ్ళతో మాట్లాడితే తప్పు, పక్కన వాళ్ళతో మాట్లాడకపోతే తప్పు, అడుగేస్తే తప్పు, అడుగు వేయకపోతే తప్పు అన్నట్టుగా ఉంటే, ఇది అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పాలి అంటే నేను చదివాను మా, దేవుడంట మీరు మానసికంగా స్ట్రాంగ్గా అవ్వడానికి, అంటే మిమ్మల్ని అలా హర్ట్ చేపిస్తాడంటమ్మా ఎదుటి వాళ్ళతో. ఎందుకని మీరు అడగచ్చు. ఎందుకు అంటే వాళ్ళతో మీకు ఇంక అవసరం లేదు. అవునా కాదా? ప్రేమ ఉన్నవాళ్ళు ఇలా చెయ్యరుమా. అభిమానం, ప్రేమ ఉన్నవాళ్ళు కావాలని మానసికంగా హింస పెట్టరు. అంటే ఇవి అందరికీ బయట కనిపించవు. బయట వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటారు, చాలా అంటే వాళ్ళు వచ్చినప్పుడు అమితమైన ప్రేమ చూపించటము, నాటకాలు వేస్తూ ఉంటారు. కానీ ఎవరూ లేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందు, లేదా పిల్లల ముందు, లేదా బెడ్రూమ్లో వాళ్ళు వాళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. మళ్ళీ ఏడవకూడదు. ఏడిస్తే ఏమన్నాను, ఎందుకు అందరికీ చూపించాలన్నా, నన్ను చెడ్డోడిని చేయాలన్నా, ఇలా అన్నమాట. ఇవి నేను ఎన్ని వింటానంటే నెలలో కనీసం ఒక 30-40 మంది చెప్తూ ఉంటారు మా. కానీ వాళ్ళకి తెలియని నిజమేంటి అంటే చాలామంది ఉంటారు ఇట్లా. అంటే మగవాళ్ళల్లో చాలామంది ఉంటారు, ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు. ఇకపోతే నేను హస్బెండ్స్ గురించనే చెప్పాను కదా, అలా చేసే అత్తగారులు ఉంటారు. అత్తగారులు చాలా నైస్గా చేస్తారు, హస్బెండ్ ఉన్నప్పుడు ఏమనరు, కొడుకు అలా వెళ్ళంగానే కోడల మీద ప్రతాపం చూపిస్తారు. అలానే ఒక అమ్మలు కూడా కూతుర్లని హింస పెడతారు మా. అవును, నిజంగా. నేను అది చెప్తాను తర్వాత, ఇంకొక టాపిక్లో చెప్తాను. అమ్మలంటే ప్రేమ, దయ, కరుణ, త్యాగం ఇలా అనుకుంటాం కదా, వేరే అమ్మలు ఉంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు మా. అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఉంటారు, తెలియకుండా రాక్షసంగా ఉంటారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఓర్చుకోండి ఒక లిమిట్ వరకు, అంతేకాని అద్భుతాలు జరుగుతాయని మాత్రం ఆశపడకండి మా. ఎందుకు అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ అట్లే ఉంటారు, మారరు. ఇంత క్రూయల్గా ఆలోచించేవాళ్ళు, అంటే ఇలాంటి సాడిజం చూపించేవాళ్ళు మారతారని మాత్రం అనుకోకండి, అలానే ఉంటారు. ఈ రోజుల్లో చెప్పాలి అంటే
అంతగా అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా అప్ టు సమ్ ఎక్స్టెంట్ కొద్ది రోజుల వరకే అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత ఏదో ఒకటి తేల్చుకోవాలి అమ్మా. అంటే ఒకప్పటి మాటలు ఏంటంటే, కట్టుకున్నాం కదా చివరి నిమిషం వరకు ఉండాలి, ఎక్కడికి పోతాము, ఇంకా పెళ్ళి అంటే ఇంకంతే, చచ్చినా బ్రతికినా వాళ్ళతోనే ఉండడము, ఇలాంటి ఆలోచనలు ఇప్పటి రోజుల్లో అవసరం లేదు. 10 సంవత్సరాల ముందు నేనే ఇలా ఆలోచించకూడదని చెప్పేదాన్ని, ఇప్పుడు నేనే రివర్స్లో చెప్తున్నాను. కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, సాడిజం ఎక్కువైపోతుందమ్మా. అంటే అబ్బాయిలు కూడా అమ్మాయిలను అలాంటప్పుడు భరించాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు కూడా అబ్బాయిలను భరించాల్సిన అవసరం లేదు. ఇక అత్తగారు ఇంకా మిగతా వాళ్ళు అంటారా, కట్ చేసుకోవచ్చు వీళ్ళతో లింక్. కట్ చేసుకోలేని లింక్ ఏదమ్మా? వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే అది సామాజికంగా మనల్ని వేలెత్తి చూపిస్తారని ఒక భయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ముఖ్యంగా వెళ్ళిపోతే ఎట్లా అనేసి. అంటే మీరు అనొచ్చు మేడం ఇప్పుడు ఏం లేదు అని, కానీ ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు మా అలానే. ఇంకా మారలేదు మన వాళ్ళు. ఒక 20% మారినా 80% ఇంకా పాపం పాతకాలం ఆలోచనలోనే ఉన్నారు. ఇది చెడ్డదేం కాదమ్మా. వీళ్ళలో సంతోషంగా కాపురాలు చేసుకునే వాళ్ళు ఒక 50-60% ఉంటారు. మిగతా 20%తోనే ప్రాబ్లం. బయటకు కనిపించరు, హెరాస్ చేస్తూ ఉంటారు లోపల మానసికంగా. మారతారని మాత్రం అనుకోకండి. నేను అంతకుముందు చెప్పాను, తాగుబోతులు కూడా మారతారని అనుకోకండి అనేసి. ఏదో కొంచెం తాగే వాళ్ళని నమ్మొచ్చు, కానీ విపరీతంగా తాగి హింస పెట్టే వాళ్ళని నమ్మి మీ లైఫ్ వేస్ట్ చేసుకోకండి. వీళ్ళు కూడా ఇలానే ఉంటారు. వీళ్ళకేంటి అంటే దీంట్లో ఒక మత్తు వస్తుంది అనమాట. మీరు ఏడుస్తూ ఉంటే వాళ్ళకి మత్తు వస్తుంది, మీరు ఏడుస్తూ ఉంటే వాళ్ళకి అదొక ఆనందం వస్తుంది. మీరు ఎప్పుడు దిగులుగా ఒక మూలను కూర్చొని ఉంటే వాళ్ళకి ఏంటి అంటే అది చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. మీరు వాళ్ళని ఆ సంతోషాన్ని వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఇవ్వకండి. నేనైతే ఇదే చెప్తాను. ఎంతమంది వింటామ్మా? పెళ్ళి చేసుకునేది ఎందుకుమ్మా? సంతోషంగా ఉండడానికి కాదా? అంతేనా కదా? తోడు కోసం. ఒక అమ్మాయి అంతా వదిలిపెట్టేసి భర్తతో వచ్చేసింది అంటే, సో ఆయనకు సేవ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంది, వండి పెడుతుంది, ఇల్లు సర్దుతుంది. అంటే ఇలాంటివన్నీ ఇప్పుడు చేయడం లేదని అనకండి, ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు ఇలానే. వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు, ఇలా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అన్నీ వదిలిపెట్టి వస్తుంది ఏదో ఉద్ధరిస్తారని. మీరు డబ్బులు సంపాదించి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక వాల్యూ ఇవ్వాలి భార్యగా. అది కూడా ఇవ్వనప్పుడు, మానసికంగా హింస పెడుతున్నప్పుడు అవసరం లేదు. ఒక 1 year చూడొచ్చుమా, తర్వాత వాళ్ళు మారతారని మాత్రం అనుకోకండి. నిజంగా చెప్తున్నాను. ఇంకా శారీరకంగా హింస పెట్టే వాళ్ళతో అసలు ఉండాల్సిన అవసరం లేదమ్మా. నేను అది కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కొడుతున్నారు అంటే వాడికి పైత్యం చాలా ముదిరిపోయిందని అర్థం, మీరంటే లెక్క లేదని అర్థం. ఎప్పుడైనా బయట వాళ్ళని కొడతాడమ్మా? భార్యను ఎందుకు కొడతాడు? అలుసు కాబట్టి. కొట్టినా నువ్వే, తిట్టినా నువ్వే అనే క్యాప్షన్ మాత్రం గుర్తుపెట్టుకోకండి. అవన్నీ ఒకప్పుడు ఆ బాండింగ్ అట్లుండేది, ఇప్పటి రోజుల్లో కాదు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి మా. మీరేమంటారు? నేను కరెక్ట్ చెప్తున్నానా కాదా? ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా చూస్తున్నాను మా, నేను వినున్నాను. మరి అంటే ఎంత వయసు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా కానీ భరిస్తూ ఉంటే అది ఏంటి అర్థం? చదువుకున్నోళ్ళు, బోళ్ళంత ఆస్తున్నోళ్ళు, వాళ్ళని కూడా కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఫ్యామిలీ కావాలని ఉండడమేనా? అవసరమా? ఆలోచించండి మా. కదా, కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టున్నాను, వస్తుంది మరి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, ఇదే టాపిక్ మాట్లాడుకుందాం మా. మళ్ళీ కూడా మీ అభిప్రాయాలు నాకు కావాలని అనుకుంటూ ఉన్నాను, చెప్పండి. ఓకే, బాయ్ మా.